రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెలలోనూ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలకు తోడుగా వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని, 11 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. గరిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు దంచి కొడుతున్నాయి. మే నెలలోనూ ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలకు తోడుగా వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తెలంగాణలో 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట, ములుగు జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఉష్ణోగ్రతలు చాలా ప్రాంతాల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని, 11 రోజుల పాటు వడగాలులు వీచే అవకాశాలున్నాయని అంచనా వేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎండలు గరిష్ట స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇప్పటికే పలు జిల్లాలకు సంబంధించి కూడా ఆరెంజ్ అలర్ట్ని కావచ్చు, రెడ్ అలర్ట్ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మనం ప్రజెంట్ హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి వాతావరణ కేంద్రం అధికారి శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఎండలు కొంత తీవ్ర స్థాయిలో నమోదవుతున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా వడగాలుల తీవ్రత అనేది కూడా మనకు కనిపిస్తుంది. ఇంతకీ ఉష్ణోగ్రతలు ఎంత నమోదవుతాయి అంటారు రాష్ట్ర వ్యాప్తంగా? రాష్ట్ర వ్యాప్తంగా మనకు అత్యధికంగా 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఇంకా పెద్దపల్లి, రామగుండం పరిసర ప్రాంతాల్లో 44 కంటే అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. అక్కడక్కడ 5 డిగ్రీల పైన కూడా నమోదవుతూ వస్తున్నాయి. అలాగే గత 2 రోజుల్లో కూడా మనకి వడగాల్పులు దాదాపుగా 45 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదవుతున్నందున వడగాల్పులు కూడా వీస్తూ ఉన్నాయన్నమాట. అలాగే వచ్చే ఈ 4 రోజులు కూడా ఇదే విధమైన ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. అంటే ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాము, గతంలో ఎన్నడూ లేని విధంగా మనకు అటు ఎండ తీవ్రత నమోదవుతోంది. దీనికి ప్రధాన కారణాలు ఏమంటారు? మనకి ముఖ్య కారణం కొన్ని చూసుకున్నట్లయితే, ఒకటి ఎన్లినో ప్రభావం కొంత కనిపిస్తుంది. ఎన్లినో బలహీనపడే దశలోని మనకి మన దీని మీద, అంటే భారతదేశం మీద, కొద్దిగా మన వాతావరణం మీద, ముఖ్యంగా గాలి యొక్క దిశా ప్రభావం మీద, అలాగే ఏర్పడే యాంటీ సైక్లోన్ మీద కూడా ప్రభావం చూపించడం వల్ల మనకి పూర్తిగా తెలంగాణ కాకుండా దేశం మొత్తం మీదుగా కూడా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. చూసుకున్నట్టయితే ఈశాన్య భారతదేశంలోని గత 2 రోజుల క్రితం చూసుకున్నట్లయితే 46 డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రతలు నమోదవడం, అదేవిధంగా మధ్య భారతదేశంలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదవడం, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే అధికంగా 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తూ ఉన్నాయి. ఇది అలాగే మనకి కేరళ పరిసర ప్రాంతాల్లో కూడా 1-2 చోట్ల మనకి సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. దీనికి ముఖ్యంగా మనకి మొదటి ఎన్లినోతో పాటుగా ఈ ఎన్లినో అనేది మన ఈ గాలి యొక్క వ్యవస్థ మీద, అంటే విండ్ ప్యాటర్న్ మీద కొద్దిగా ప్రభావితం చేయడం వల్ల ఈ విధంగా మనకి అత్యధిక ఉష్ణోగ్రతలు ఏర్పడుతూ వస్తూ ఉన్నాయి. ఇదే విధంగా మనకి 2015-16 సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా మనకి కొద్దిగా అధిక ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవడం అయితే జరిగింది. దాంతో పాటుగా ఏ జిల్లాలకు తెలంగాణ రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ని జారీ చేశారు, దాంతో పాటుగా ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేయడం జరిగింది అంటారు? ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎందుకంటే గత 3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే మనకి ఈ 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ, సాధారణం కంటే 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండడం వల్ల, ఎల్లో అలర్ట్ కూడా కంటిన్యూగా అవుతూ ఉండడం వల్ల కొన్ని జిల్లాలకి, ముఖ్యంగా నిర్మల్, మంచిర్యాల,
పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ ఈ పరిసర ప్రాంతాలకి మనం ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాలకి 42 నుంచి 43 డిగ్రీల మధ్యలో నమోదవుతున్నందున ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇవే అలర్ట్స్ మనకి వచ్చే 2 రోజులు కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఫర్దర్గా ఎలా ఉండబోతుంది మేడం? మే నెల ఇంకా ఉంది కాబట్టి ఈ నెల చివరి వరకు కూడా ఎలా ఉండబోతుంది అంటారు? మనకి ఈ వాతావరణం 5వ తేదీ వరకు ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇదే విధంగా 40 డిగ్రీల పైన కంటే ఉష్ణోగ్రత అధికంగా నమోదవుతూ ఉండడం, అలాగే అక్కడక్కడ మనకి వడగాల్పులు వీయడం అనేది వచ్చే 5వ తారీఖు వరకు ఉండే అవకాశం ఉంది. 5వ తారీఖు దాటిన తర్వాత కొద్దిగా వాతావరణం అంటే మనకి 6వ తేదీన కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఏర్పడే అవకాశం ఉంది. ఆ తర్వాత మనకి 7, 8 తేదీల్లో కూడా కొద్దిగా రాష్ట్రం మొత్తం మీదుగా జల్లులు కురిసే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల కొద్దిగా ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉంది. అంటే మనకి మే మొదటి వారం అంతా కొద్దిగా గట్టిగా ఉన్న 2వ వారంలో కొద్దిగా ఈ ఉష్ణోగ్రతల నుంచి కొద్దిగా ఉపశమనం పొందుతాం. 3వ వారంలో కొద్దిగా ఎక్కువగా అంటే 20 దాటిన తర్వాత మళ్ళీ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ 4వ వారం నుంచి కొద్దిగా పూర్తిగా చల్లబడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మేలోని అక్కడక్కడ మనకి మొదటి వారం మినహా అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశం ఉన్నందున సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1 నుంచి 2 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందన్నమాట. ఇది మొత్తం మీద రాష్ట్రంలో గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. 41 నుంచి 44 డిగ్రీల వరకు కూడా పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఒకసారి మనము మన బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్క్రీన్ ని కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఉష్ణోగ్రతలు ఏ స్థాయిలో నమోదవుతున్నాయనే అంశానికి సంబంధించి కూడా భారతదేశంలోని పలు రాష్ట్రాలకు సంబంధించి కూడా రెడ్ అలర్ట్ ని కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద రానున్నటువంటి 2 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదవుతాయని కూడా వాతావరణ కేంద్రం అధికారులు చెప్పడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.